Hello guys, welcome back to the final session of AP Budgets 2024-2025. సో ఇక మనకి ఈ ఫైనల్ సెషన్ అనేది ఉంటుందమ్మా. ఈ ఫైనల్ సెషన్ అనేది మనకి ఈ బడ్జెట్ అనేది మనం ఫినిష్ చేస్తాం. ఏపీ బడ్జెట్కి సంబంధించింది ఏదైతుందో. సో సింపుల్గా చెప్పాలంటే ఇందులో మిసిలినియస్ అంశాలే ఎక్కువగా ఉన్నాయి. మిసిలినియస్ లైక్ సాధారణ పరిపాలనకి సంబంధించిన ఏదైతే ఉన్నాయో జనరల్ అడ్మినిస్ట్రేషన్ మేబీ ఇందులో నుంచి ఎగ్జామ్లో బిట్స్ అనేది పడవచ్చు పడకపోవచ్చు, ఎందుకంటే అంత ప్రయారిటైజ్ కాదు. అందుకే బడ్జెట్లో లాస్ట్లో దీని గురించి మెన్షన్ చేశారని అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇప్పటి వరకు వెల్ఫేర్కి సంబంధించిన మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్, పాలసీస్, రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, వీటి మీదనే ఎక్కువగా మన ప్రయారిటైజ్ అనేది ఉండాలి. మేబీ దీని నుంచి రావా అంటే వస్తాయి, ఒక్క బిట్ అనేది రావచ్చు రాకపోవచ్చు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో బట్ స్టిల్ మనం ఫినిష్ చేయాలి కాబట్టి, బడ్జెట్ అనేది మనం కంక్లూడ్ చేయాలి కాబట్టి డెఫినెట్గా దీని గురించి మనం కొంచెం ఫోకస్ చేద్దాం, ఓకేనా. మేబీ ఒకవేళ వస్తే ఎలాంటి బిట్లు వచ్చే అవకాశం ఉందనే దాన్ని కూడా కదా మీరు ఫోకస్ చేస్తాను. యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్. సో స్పోర్ట్స్ ఏదైతే ఉందో, ఓకేనమ్మా, మన క్రీడలకి సంబంధించింది ఏదైతే ఉందో 3% రిజర్వేషన్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఇండియాలో ఏ రాష్ట్రం కూడా 3% స్పోర్ట్స్ కోటా అనేది లేదు. మేమే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది స్పోర్ట్స్ కోటా గవర్నమెంట్ నియామకాలలో మేము 3% అత్యధికంగా ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే మా యొక్క క్రీడలకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే ఓకేనా ఆ మెడల్స్ అనేది ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్, ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేది మేము అత్యధికంగానే ఇస్తున్నాము. ప్రోత్సాహకాలం అనేది ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లైక్ 50 లక్షలు ఇవ్వడము, వినే ఉంటారు కదా, లైక్ వాళ్ళ ఇళ్ళ పట్టా అనేది ఇవ్వడము. సో ఇవన్నీ కూడా జనరల్గా జరుగుతుంటాయి. లాస్ట్ టైం సింధు ఉంటుంది కదా, సో సింధు లాంటి వాళ్ళకి ఆ యొక్క బ్యాడ్మింటన్ లాంటి వాళ్ళకి ఇవ్వడము, ఒలింపిక్స్లో సాధించిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్పోర్ట్స్ పర్సన్కి ఇవ్వడము, ఇవన్నీ కూడా ఆ యొక్క కరెంట్ అఫైర్స్లో మీరు కొంచెం అదనంగా ఎంతకి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఏ ఉద్యోగం వచ్చింది, లైక్ ఎక్కువగా చూసుకుంటే గ్రూప్ 1 స్థాయి ఉద్యోగులకి ఆ యొక్క డిఎస్పీ ఏదైతుందో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటివన్నీ కూడా కొంచెం చూసుకోండి. జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానమ్మా. సో ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ప్రపోజ్డ్ ఆర్ ఆల్సో హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, చెప్పే కదా, అవి కూడా హైయెస్ట్గానే ఉన్నాయని చెప్పేసి ఉంది. సో మిగతావన్నీ జనరలైజ్డ్ అమ్మా. సో స్టేట్మెంట్స్ అవన్నీ కూడా ఒకే సిస్టమ్, మేము స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతాము, అవన్నీ కూడా జనరలైజ్డ్ సిస్టమ్. మా ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్థిక ప్రోత్సాహాలు కూడా దేశంలోనే అత్యధికం. అందరికీ క్రీడలు, ప్రతిభను పెంపొందించడము, స్పోర్ట్స్ ఎకో సిస్టమ్, క్రీడా సంస్కృతిని మరియు పర్యావరణ వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బలోపేతం చేయడం, ఓకేనా. సో ఇవన్నీ కూడా కొంచెం చూసుకోండి, జనరలైజ్డ్ థింగ్స్ అమ్మ. సో ఓకేనా. సో కొత్త క్రీడా విధానాన్ని 2024-29 కాలానికి మా ప్రభుత్వం తీసుకొస్తుంది. సో క్రీడా విధానం అనేది కూడా సో మీరు అందులో ఉన్న అంశాలు అనే దాని మీద కూడా మీరు కొంచెం ఫోకస్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఓకే, కంఫర్ట్ ఇండస్ట్రీ, వీటికి సంబంధించిన టూరిజంకి సంబంధించిన కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. సో అది కూడా కొంచెం చూసుకోండి. టూరిజం సెక్టర్ ఆఫ్ అవర్ స్టేట్ హ్యాస్ గ్రేట్ పొటెన్షియల్ టు క్రియేట్ జాబ్. సో ప్రసాద్ నగరాల మీద కొంచెం ఫోకస్ చేయండి, హృదయ నగరాల మీద ఫోకస్ చేయండి. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆ పిల్గ్రిమేజ్ నగరాలు ఉంటాయి కదమ్మా, ఆ అత్యధికమైన నగరాలు ఏదైతున్నాయో, ఆ ప్రసాద్ నగరాలు ఏదైతున్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. హెరిటేజ్ సైట్స్ ఏదైతున్నాయో, ఓకే, ఆ యొక్క సాంస్కృతిక నగరాలు అనేది ఏదైతున్నాయో, హెరిటేజ్ సైట్స్ ఏదైతున్నాయో, హృదయ నగరాల మీద కొంచెం ఫోకస్ చేయండి. మేబీ అడిగితే ఇదే అడిగే ఛాన్సెస్ ఉంది, పర్టికులర్లీ ఏపీ టూరిజం మీద. సో ఇవన్నీ కూడా కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా. టూరిజాన్ని ప్రోత్సహిస్తాము, దానికోసం ఎంత కేటాయించాము అనే దాని మీద మీరు కొంచెం చూడండి, ఓకేనా. సో వీటి వైపు కూడా పెట్టుబడులు అనేది మేము ఆకర్షిస్తామని చెప్పేసి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. సో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగాన్ని పరిశ్రమ హోదాను కల్పించారు. సో ఇది ఒక చారిత్రాత్మక చర్య. సో టూరిజం రంగాన్ని ఏం చేశారు, ఒక ఇండస్ట్రీగా కన్వర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇది ప్రైవేట్ పెట్టుబడులను గణనీయంగా ఆకర్షించే విధంగా రాష్ట్ర సామర్థ్యాన్ని మరియు పెంచింది, ఓకేనా, మరింత పెంచింది. సో టూరిజం అనేది ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాము, ఒక సెక్టార్ అనుకున్నాం, ఒక రంగంగా అనుకున్నాం. కానీ దాన్ని మనం ఏం చేశారు, ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక పరిశ్రమగా మార్చారు, ఒక ఇండస్ట్రీగా మార్చారు. అంటే ఇండస్ట్రీ అంటే ఏంది, సో ఆల్రెడీ మనకి కేంద్రానికి సంబంధించిన టూరిజంకి సంబంధించిన కొన్ని ఆ యొక్క పథకాలు అనేది ఉన్నాయి. సో పథకాల్లో భాగంగా మన వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవ్వడం జరిగింది, కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో దాన్ని కూడా టూరిజం నుంచి కూడా మనం ఉపాధి అనేది ఏదైతుందో, ఉద్యోగిత అనేది ఏదైతుందో
దాన్ని కూడా మనం అందించాలి. ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకున్నాం స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి, నైపుణ్యాభివృద్ధి అని చెప్పేసి ప్రీవియస్ సెషన్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే టూరిజం సెక్టార్కి సంబంధించిన ఎవరైతే ఆసక్తి కలిగిన యువతి యువకులు ఎవరైతే ఉన్నారో, హాస్పిటాలిటీ రంగంలో ఎవరైతే యువతి యువకులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇచ్చి లోకల్ గైడ్ల రూపంలో కానీ సో వాళ్ళకి కూడా ట్రైనింగ్ సెషన్స్ అనేది ఇచ్చి వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది కూడా వాళ్ళకి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో అవన్నీ కూడా జనరలైజ్డ్గా వాటికి సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తుంది. పర్యాటక రంగానికి అభివృద్ధికి మా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం చూసుకున్నాం. ఓకేనా. సో ఐ థింక్ 322 కోట్లు ఇవన్నీ కూడా కొంచెం చూసుకోండి. అండ్ పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్, ఓకేనా, దానికి సంబంధించిన ఏదైతే ఉందో సో పోలీస్ యాక్ట్కి సంబంధించిన నిర్లక్ష్యం చేయడం వలన ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన క్రిటిసిజంకి సంబంధించిన విమర్శనాత్మకంగా ఉంది. సో మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్, ఆ వెహికల్స్, కొత్త వెహికల్స్, వాహనాలు, ఎక్విప్మెంట్ ఇవ్వడం, సైబర్ క్రైమ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ కోసం ఎంత కేటాయిస్తున్నాము. సో దాదాపు 300 మహిళలకి సంబంధించిన హెల్ప్ డెస్క్ లాంటివి ఏర్పాటు చేయడం. ఓకేనా. ఐఆర్ బెటాలియన్స్ శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం, రాజమండ్రిలో కొత్తగా నూతనంగా ఐఆర్ బెటాలియన్స్ లాంటివి ఏర్పాటు చేయడం. డెడికేటెడ్గా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనేది ఈచ్ డిస్ట్రిక్ట్, ప్రతి జిల్లాలో ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు, మోసగాళ్ళు ఉంటారు కదా, సో దానికోసం ఒక ప్రత్యేకమైన ఆ యొక్క పోలీస్ స్టేషన్ అనేది ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనడము. ఇవి జనరల్ చెప్పే కదా మీ మిస్లీనియస్ థింగ్స్ అని చెప్పే మీరైనా సరే ఓన్గా చదువుకోవచ్చు. యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, సో ఎవరైతే మత్తు పదార్థాలు, ఏదైతే మనం చెప్పుకున్న డ్రగ్స్ అనేది ఎవరైతే వాడుతున్నారో సో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడము. ఈ యొక్క అకాడమిక్స్ ఉంటాయి కదా, హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఏదైతున్నాయో యూనివర్సిటీస్, కాలేజెస్, అక్కడున్న ఎవరైతే కొంతమంది విద్యార్థులు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకవేళ మత్తు పదార్థాలు ఎవరైనా వాడినా, డ్రగ్స్ ఎవరైనా వాడినా సో సమాచారం, పోలీస్ వాళ్ళకి సమాచారం లాంటివి ఇవ్వడము. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవన్నీ ఇందులో వస్తాయి. సో మాదక ద్రవ్యాల కేసులు సత్వర పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 13 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది ఏదైతే ఉన్నాయో కోర్టుని ఏర్పాటు చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా కొంచెం చూసుకోండి. ఓకే. సో హెల్ప్ డెస్క్ లాంటివి నిర్వహించడం, ఓకేనా, మహిళలకి సంబంధించింది. సో ఓకేనా. ఏ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు ఇంక్రీజ్ అవేర్నెస్ అబౌట్ గంజా అండ్ టొబాకో యూజ్ అమంగ్ ద స్టూడెంట్స్. ప్లాన్స్ ఆర్ అండర్వే టు ట్రైన్ 3,172 యూనిట్స్ విత్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు టేక్ యాక్టివ్ రోల్స్ ఇన్ యాంటీ డ్రగ్ అండ్ యాంటీ టొబాకో ఇనిషియేటివ్స్. చెప్పే కదా, దాదాపు 3,172 మంది ఏదైతే యూనిట్స్ అనేది వాటికి ట్రైనింగ్ ఇచ్చారు. యాంటీ డ్రగ్స్, యాంటీ నార్కోటిక్స్, ఏదైతే మనం చెప్పుకున్న టొబాకోకి సంబంధించి ఇంటిఎస్లు బాగా సమాచారం అందిస్తారు. ఓకేనా. వాలంటరీగా స్వచ్ఛందంగా వాళ్ళు పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వడము, ఇవన్నీ కూడా వాలంటరీ పోలీసు వ్యవస్థ ఎలాగో వాలంటరీ ఆ సమాచారం ఇస్తే అక్కడికక్కడ వాళ్ళు ఉక్కుపాదం అనేది మోపుతారు. సో యాంటీ డ్రగ్ ఇనిషియేటివ్ భాగంగా యాంటీ నార్కోటిక్స్ టాస్క్ అనేది ఫోర్స్ అనేది కూడా సెటప్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అనేది కూడా సెటప్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరైనా సరే ఐ థింక్ యూ కెన్ ఈజీలీ షార్ట్ ఇట్ అవుట్, అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా. సో జాతీయ ప్రమాణాలకు ధీటుగా పచ్చదనాన్ని మెరుగుపరచడం, ఓకేనా, పర్యావరణము, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఇది ఎన్వైరన్మెంటల్ సైన్స్లో వస్తుందమ్మా. సో ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది మీరు చాలా వాస్ట్గా చదువుతుంటారు, దాదాపు 2 యూనిట్ వరకు ఉంది కాబట్టి సో కొంచెం చూసుకోండి. సో మనం ప్రకృతి పిలుస్తోంది, ఈ అఫారెస్టేషన్ పాలసీస్ ఏదైతున్నాయో సర్వేలో ఉంటాయి కదా దాని మీద ఫోకస్ చేయడం. ఓకే. వన మహోత్సవాలు నిర్వహించడము, ఏదైతే మనం చెప్పుకున్న ఇంకేమున్నాయమ్మా, నగర వనాలు తెలుసు అనుకుంటే, నగర వనాలు ప్రతి జిల్లా కేంద్రంలో నగర వనాలు అంటే ఊరికి కొంచెం దూరంలో, ఓకేనా, ఊరికి కొంచెం దూరంలో చూసుకుంటే నగర వనాలు లాంటివి ఏర్పాటు చేస్తారు. సో దట్ వీకెండ్లో పిక్నిక్ లాంటి స్పాట్స్ కానీ అక్కడ రిక్రియేషన్ లాంటివన్నీ కూడా ఫ్రీగా కొంచెం ఆ ఫారెస్ట్ ఏరియాస్ అంతా కూడా ఎలా ఉంటుందని చెప్పేసి ఆ నగర వనాలు ఎన్ని శాంక్షన్ చేశారు అవన్నీ కూడా ఉంటుందమ్మా. ఆ నగర వనాలు అనేది మనకి ఖచ్చితంగా జాగ్రఫీలో మీరు చూసే ఉంటారు. సో ఓకేనా, కొంచెం పొల్యూషన్కి దూరంగా, ఓకేనా, సిటీ పొల్యూషన్కి దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ యొక్క ఫ్యామిలీ అంతా గడపడం కోసం ఆ నగర వనాలు అనేది సృష్టించడం జరుగుతుంది. ప్రకృతికి దగ్గరగా సంబంధాలు ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతోనే పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన నగరాల కోసం బహిరంగ ప్రదేశాల్లో పచ్చదనాన్ని ఇచ్చే నగర వనాలను నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులు తట్టుకునే నగరాన్ని అభివృద్ధి చేయడానికి నగరణ పథకానికి మా ప్రభుత్వం అమలు చేస్తుంది. సో అవి కొంచెం చూసుకోండి. నాకు తెలిసినంతవరకు అయిపోయింది, చెప్పే కదా ఇంకా లాస్ట్ వరకు వచ్చేసామని చెప్పేసి. సో ఇక్కడితో మనకి బడ్జెట్ అనేది ఏదైతుందమ్మా కంప్లీట్గా నాకు తెలిసినంతవరకు చాలా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేశాను. చాలా కాంప్రహెన్సివ్గా, చాలా సమగ్రంగా మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చాను. 100% నాకు తెలిసినంతవరకు మీ యొక్క జాబ్ ప్రిపరేషన్లో భాగంగా ఎంతో కొంత ఉడతా భక్తి కింద సహాయం కింద ఈ సెషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పనికొస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇదే కేవలం నా యొక్క బడ్జెట్ క్లాసెస్ ఏదైతున్నాయో
ఆ బడ్జెట్ సెషన్స్ అనేది అయితే వాటి మీద పూర్తిగా డిపెండ్ అవ్వకండి. ఖచ్చితంగా ఏదన్నా మనకి కరెంట్ అఫైర్స్లో అదనంగా సమాచారం అనేది ఉంటే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది కొంచెం చూసుకోండి. అండ్ ఎవరైతే గ్రూప్ 2 లాంటి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఎకనామిక్ సర్వే వచ్చింది కాబట్టి ఆ సర్వే క్లాసెస్ అనేది మనం రెగ్యులర్గా మన యాప్స్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడితోని మనము ఈ సెషన్స్ అనేది బడ్జెట్ సెషన్స్ అనేది అఫీషియల్గా క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మ. సైనింగ్ ఆఫ్ యువర్ వెంకటేష్ పార్మంచాల. థ్యాంక్ యూ సో మచ్.